బ్రహ్మచారి శతమర్కట ఎంచేతంటే అవి తినేది తక్కువ పాడు కోకో మంచి ఫ్రూటింగ్ లో ఉంది. పండు కోతులు ఎగలబడి వచ్చేస్తానండి ఈ రోడ్ నుంచి. ఇలా ఏలాడ తీస్తే హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. నేను మీ భాషలో మాట్లాడుతున్నానండి. పండు కోతులు వస్తారండి మా పొలం. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి, అలాగే కోకో తోట ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఒక్క చెట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడైతే కోకో మంచి ఫ్రూటింగ్లో ఉందండి. కోకో పంట ఇప్పుడు వస్తుంది. ఈ కోకో గింజలు పళ్ళు ముగ్గిపోయిన పళ్ళు తింటాకైతే పండు కోతులు ఎగలబడి వచ్చేస్తానండి ఈ రోడ్ నుంచి. వీటిని బెదరగొట్టడానికి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వైజాగ్ నుంచి వివి రావు గారు అని ఆయన చెప్పారండి సలహా. ఇది ఫ్లెక్సీ పట్టుకొచ్చి ఇక్కడ ఈ కొండముచ్చుల బొమ్మలు ఇలా ఏలాడదీస్తే కోతులు బెదిరి రావండి అని చెప్తే ఈ ప్రయత్నం చేస్తున్నాండి ఈరోజు మా చింతయ్య నేను. అది మీలో కూడా ఎవరన్నా ఇటువంటి టెక్నిక్ ఉంటే తెలుసుకుంటారో ఉద్దేశంతో అయితే నేను ఈ చిన్న క్లిప్ వీడియో తయారు చేసి పెడుతున్నానండి. ఇది చెట్టు గెల బరువు చెట్టుకి బలం లేక కాండం వంగిందండి. ఇటువంటి చెట్టు ఎక్కింది అనుకోండి కోతి, ఈ చెట్టు ఇరిగిపోద్ది. అదండి కోతులు ఈరోజు వచ్చినాయి అబ్బాయి, నిన్న వచ్చినాయి కోతులు. రోజు ఉదయం సాయంత్రం వచ్చి రౌండ్ వేసి వెళ్తానండి. ఇక్కడ విజిట్ చేసి వెళ్తున్నాయి మా పొలాన్ని. చూస్తున్నారు కదండి వీడియో. ఇదే నేను కొన్న పొలం అనే వీడియో పెట్టాను. ఆ వీడియోని మీరు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం అండి. వీడియో చివరి వరకు చూసిన వారు మాత్రం తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి. ఏ వీడియో సరే, అదని కాదు, ఏ వీడియో సరే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. ఇలాగ మా పొలంలో చేసుకునే పనులన్నీ కూడా మీకు అది ఎలా కడతావా, ఇక్కడ ఏమేం చేస్తున్నాం ఏంటనేది అన్నీ కూడా మీకు నా వీడియోల రూపంలో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. అలాగే నేను పెట్టినటువంటి నల్లజర్లలో హైటెక్ వాటర్ మిలన్ నర్సరీ వీడియో కూడా అందరూ చాలా బాగా ఆదరించారండి. మీరు చూడకపోతే కనుక వీడియో అది కూడా చూడండి. రీసెంట్గా పెట్టిన వీడియోలు ఈ రెండు కొంచెం బాగా లైక్ చేస్తున్నారు అందరూ కూడా. మీకు అలాగే పుచ్చపాదులు పెంచుకునే వాళ్ళం ఒక సౌకర్యం కోసం బాగుంటుందనే ఉద్దేశంతో అయితే నేను ఆ నర్సరీని అయితే నా ఛానల్లో మీ అందరికీ చూపించడం జరిగిందండి. ఇది మహదేవపురం అండి. ఇక్కడి నుంచి నల్లజర్ల దగ్గర ఉందండి హైటెక్ నర్సరీ, వాటర్ మిలన్ నర్సరీ. మీకు అవసరమైతే కనుక తేజ గారు, అదే తేజ హైటెక్ నర్సరీ ప్రసన్న కుమార్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. తప్పనిసరిగా వెళ్ళి మీకు అవసరమైతే మాత్రం తీసుకోండి. అక్కడ మొక్కలు చూసారు కదండి, ఇక్కడ ఎలాగైతే ఏర్పాటు చేసామండి. ఈ కొండముచ్చే ఫ్లెక్సీ అయితే ఈ తోటలో ఇలాగ ఏర్పాటు చేసామండి. ఓకే, ఇది రెండోది కడతామండి. ఫ్లెక్సీ ఒకటి నిలువుగా ఉన్నది ఇచ్చారు వాళ్ళు, ఫ్లెక్స్ షాప్ వాళ్ళు. ఇంకొకటి ఏమో అడ్డంగా వచ్చింది మోడల్. బ్రహ్మచారి శతమర్కట అన్నాడు. బ్రహ్మచారి మనసు కోతులు అంటేదంట. అయితే కోతులు కూడా అలాగే బిహేవ్ చేస్తాయండి. ఏం చేద్దంటే అవి తినేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. తినేది ఒక్క కాయ అయితే 10 కాయలు 20 తీసి అవసరం పడేస్తూ ఉంటాయి. ఈ అరటి తోటలో ఈ కోతులు బెడద ఎక్కువైపోయిందండి మాకు. ఎక్కడన్నా రంగు వచ్చిన కాయ ఒకటి ఉంటే చాలు, మొత్తం గెలంతా పాడు చేస్తున్నాయి, ఆకులన్నీ తీసేస్తున్నాయి. దాంతో వాటి నుంచి మన పంటను రక్షించుకోవడం కోసం అయితే మనం ఇలాగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందండి. ఏది దారా రైతుకి పంటను కాపాడుకుంటేనే కదండి తన బతుకుతీరు. నిజంగా కోతులు వచ్చి 1-2 తిన్నా ఏం ప్రమాదం లేదు, కానీ తిన్నదానికంటే పాడు చేసింది ఎక్కువైపోతుందండి. దానివల్ల ఇలాగ మనం కోతుల నుంచి అయితే పంటను కాపాడుకోవాల్సి వస్తుందండి. చూసారు కదండి, ఇలాగైతే పండు కోతుల నుంచి రక్షించుకోవడానికి పంటని ఇలాగ కొండముచ్చిన బొమ్మలు అయితే మన పొలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకే అండి, ఎలా ఉందో ఈ ఐడియా మీరు కూడా కామెంట్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్స్ అండి వివిరావు గారు, మీకు
ఉంటా అండి, బాయ్ అండి, జై హింద్.